అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండి ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక మంచి బిడ్డని, అటువంటి బిడ్డని తీసుకోవాలి, అటువంటి బిడ్డనే కలగాలి అని ఆ సంకల్పం అందరికీ, తల్లిదండ్రులు మాత్రం కాకుండా అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు తీసుకునేది, మనం డయట్, ఎక్సర్సైజ్ దాని గురించి అంతా చెప్పుకుంటాము. కానీ మానసికంగా మనం టాక్ టు బేబీ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి ఆ భయం, ఆందోళన అది వదిలిపెట్టేసేసి నా బిడ్డ నా తోడు ఉంది అనే ఫీలింగ్, చాలా భద్రతా భావం, ఆ కాన్ఫిడెన్స్, ఆ సంతోషం అది రావాలి. ఒక్కసారిగా అది రాదు. టాక్ టు బేబీ అనే పద్ధతి ఉంది అని తెలుసుకుంటాం, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వింటాము, యూట్యూబ్లో చూస్తాము. కానీ చాలాసార్లు మనకు అది ఇన్ఫర్మేషన్ ఒక సినిమా చూసినట్టు చూసేసి వినేసి దాటి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు అది విని విని కొన్ని ప్రాక్టీస్ కూడా చేస్తాము. కానీ చేయంగానే మనం ఆ బేబీతో మనం మాట్లాడినప్పుడు బిడ్డ కదులుతుంది. కదిలినప్పుడు అప్పుడు మనకి ఏదో కదులుతుంది అని ఫస్ట్ ఉంటుంది. కానీ వినంగా బేబీ మూమెంట్ వచ్చే కొద్దీ మనం దాని మీద మనసు పెడితేనే, అవును ఆ బేబీ నాతోనే మాట్లాడుతుంది, ఈ మూమెంట్ ద్వారా నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు సమాధానం చెప్తుంది అనే ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది, నా బిడ్డ నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కాదు, కానీ ఫీలింగ్ని ఆ మూమెంట్ ద్వారా ఆ బిడ్డ తెలుపుతుంది. మనం ఆ ఫీలింగ్తో బేబీతో కనెక్ట్ అయిపోతే, ఆ బాండింగ్ ఏర్పడితే మాత్రమే టాక్ టు బేబీ మిరాకిల్స్, మ్యాజిక్ చేస్తుంది. లేకపోతే ఏదో నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను, అవుతుందో కాదో అనే డౌట్లోనే ఉండిపోతాం. కాబట్టి టాక్ టు బేబీ చేసేటప్పుడు చేయంగా మనలో ఆ మార్పు ఉందా, వచ్చిందా, ఆ బేబీ నాతో పాటు ఉంది, నన్ను అర్థం చేసుకుంటుంది, నా బేబీకి ఇది ఇష్టం, నా బేబీకి ఇది ఇష్టం లేదు, ఈ మాటలంటే ఇష్టం, ఫలానా వాళ్ళ ఇష్టం, ఇవి అన్నీ నా బేబీ గురించి తెలుసుకుంటున్నామా, అప్పుడే మనం మన బిడ్డని, అది మనం చూడకముందే, బేబీ బయటకు రాకముందే మన బేబీ గురించి బాగా తెలిసిపోతుంది. అట్లా టాక్ టు బేబీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ చేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పెట్టి, ఇప్పుడు విన్నా, వీడియోలో కూడా కొన్ని వీడియోలో మనలాగానే వాళ్ళ ఫీలింగ్స్ ఉంటుంది, మనం కనెక్ట్ అయిపోతాం. కొంతమంది వీడియోస్ని మళ్ళీ చూడండి. వీడియోలు ఎందువల్లంటే మళ్ళీ చూసినప్పుడే మనకి అది ఆ ఫీలింగ్ ఫస్ట్ పరిచయం అవుతుంది, మనం ఆ ఫీలింగ్ని అందుకోగలుగుతాం. అందుకని ఒకసారి చూసితే వచ్చేసేది కొంతమందికి రావచ్చు, కానీ ఎక్కువ మందికి ఆ వీడియోస్ మళ్ళీ ఒక 5-6 టైమ్స్ అయినా ఒకరోజు. కొన్నిసార్లు మనకు కొన్ని బాధ అనిపిస్తుంది, కొన్ని దీంట్లో మనం ఎట్లా చేస్తామో అనే డౌట్ వస్తుంది. అట్లా ఉన్నప్పుడు అటువంటి వీడియోస్ రిపీటెడ్గా చూసి వాళ్ళంత ఫీలింగ్ని మనం తీసుకోగలుగుతాము. అందుకనే వీడియోస్ని బాగా ఉపయోగించుకోవడం అంటే అట్లా చేసుకుని వాళ్ళలాగానే వాళ్ళ ఫీలింగ్ని మనం ఈజీగా
తీసుకోగలుగుతాము. అట్లా అందరూ చేయాలి అని ఆశిస్తున్నాను. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికోసం వచ్చినారు జానకి. గుడ్ మార్నింగ్. ముందుగా నా బేబీని ఇంత హెల్దీగా సేఫ్గా తీసుకున్నందుకు మేడం గారికి, సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాకముందు నార్మల్గా పీరియడ్ అయినప్పుడు సివియర్ పెయిన్ వచ్చేది, బాగా పెయిన్ వచ్చేది. సలైన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాతే తగ్గేది. తర్వాత మా మామయ్య గారు, అత్తమ్మ వాళ్ళు మీ దగ్గర తీసుకొచ్చారు మేడం. తీసుకొచ్చిన తర్వాత ఒకసారి చూశారు. చూసిన తర్వాత అంటే నార్మల్గా మెడిసిన్స్తో కాకుండా నార్మల్గా అంటే చెప్తారు కదా మీరు, డైట్ చెప్తారు కదా, అప్పుడు మజ్జిగలో పసుపు వేసుకొని తాగడము, మెంతుల నీళ్ళు తాగడము, ఇలాగా డైట్ చెప్పారు. ఆ డైట్ చెప్పిన తర్వాత పెయిన్ వచ్చిన తర్వాత అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా బ్లీడ్ కూడా నార్మల్ అయిపోయి పెయిన్ తగ్గిపోయింది. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయిన తర్వాత ఇంకా 2nd మంత్ దాకా బాగుండింది. 3rd మంత్ వచ్చేసరికి ఇంకా నాసియా, వామిటింగ్స్ సివియర్గా ఉండేది నాకు. అసలు వాటర్ తాగినా కానీ వామిటింగ్స్ అయిపోయేది. మేడం గారి హాస్పిటల్లోనే చాలా డేస్ నేను సెలైన్ పెట్టుకొని అడ్మిట్ అయ్యే ఉన్నాను. ఆ ఫ్యామిలీ అందరికీ, నాకు కూడా అసలు నమ్మకం లేదు, ఇంత వామిటింగ్స్ అయిపోతున్నాయి, నా బేబీని నేను తీసుకోగలుగుతానా లేదా, అసలు నా మీద నాకే నమ్మకం లేదు. ప్రెగ్నెన్సీ వస్తే ఇలా ఉంటుందా? నార్మల్గా విన్నాను నేను వామిటింగ్స్ అవుతాయని, కానీ నాకు ఎందుకు ఇలా ఎక్కువ అయిపోతున్నాయి, వీపు నొప్పి వచ్చేది, ఊపిరి ఆడలేదని చెప్పి మేడం గారిని, ఇక్కడున్న స్టాఫ్ని కూడా చాలా ఇబ్బంది పెట్టేశాను. మేడం అయితే పాపం నైట్లు కూడా నా కోసం పైనుంచి దిగొచ్చేసేసేది, ఏ టైంలో అయినా కానీ ఏం కాదు పాప అంతా చెప్పేది. అప్పుడు అరుణ మేడం గారు చెప్పారు, నువ్వు వాటర్ తీసుకున్నా, ఫుడ్ కొంచెం తీసుకున్నా సరే నువ్వు 100% అనుకో పాప, 90% పోయినా కానీ 10% బేబీ తీసుకుంటుంది. నువ్వు బేబీ గురించి ఏం టెన్షన్ అవ్వద్దు, 3 months దాకా వచ్చేసింది, ఇట్లానే ఇంకా కొంచెం నడుచుకుంటా వెళ్ళిపోతుంది, ఆ 10% బేబీ తీసుకుంటుంది, బేబీ హెల్దీగా ఉంటుంది, నువ్వు బేబీ గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పారు. తర్వాత ఇట్లానే వామిటింగ్స్ అవుతూ ఉంటే విజయలక్ష్మి మేడం గారు వచ్చి టాక్ టు బేబీ బుక్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి వామిటింగ్స్ అవుతుంటే ఆ సెషన్ నాకు వినిపించారు. అప్పుడు బేబీ వింటూ ఉండేదేమో, అప్పుడు దాకా కొంచెం వామిటింగ్స్ తగ్గాయి మేడం. తర్వాత ఇంకొక మేడం వచ్చేసి ఇంకా ఫ్యామిలీ లాగే, నా ఫ్యామిలీ కంటే ఎక్కువ ట్రీట్ చేశారు నన్ను. ప్రేయర్స్ చేశారు, వామిటింగ్స్ తగ్గాలి, మీ బిడ్డ చాలా పాపం ఇబ్బంది పడుతుంది, కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి, ఈ బిడ్డ క్షేమంగా ఉండాలి అని చెప్పి ప్రేయర్స్ చేశారు. తర్వాత ఇట్లానే ఎక్కువ వామిటింగ్స్ అవుతా నేను ఇంకా చాలా నీరసపడిపోయి ఏడుస్తుంటే చంగమ్మ మేడం వచ్చి, ఇంకా బేబీతో ఇలా మాట్లాడు, నువ్వు మనం చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, నువ్వు పుట్టేసిందే అనుకో, ఎలా మాట్లాడతావు, ఎంత ముద్దుగా మాట్లాడతావు, అలాగే నువ్వు పొట్ట మీద చేసుకొని మాట్లాడు, ఎలా చెప్పు బేబీకి. నాన్న మేడం గారు చెప్పారు, చంగమ్మ మేడం వచ్చారు, నవ్వుతూ చెప్పారు, నాన్న ఎందుకురా అమ్మని ఇబ్బంది పెడుతున్నావు, వామిటింగ్స్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు, తగ్గించు నాన్న, అమ్మ చాలా ఇబ్బంది పడిపోతుంది అని చెప్పారు. తర్వాత నైట్ వామిటింగ్స్ లేవు. మేడం గారు అప్పుడు ఇంకా తన ఫ్యామిలీ మెంబర్ లాగే మేడం గారు పక్కన రూమ్లోనే నాకు రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చి మేడమే చూసుకున్నారు. గంటకి స్టాఫ్ వచ్చేది నాకు సెలైన్ చూసుకునేది, తర్వాత మాట్లాడేది. తర్వాత సెలైన్ కూడా తీసేశారు. సెలైన్ తీసేసిన తర్వాత కూడా నాకు ఇంకా వామిటింగ్స్ అవ్వలేదు. నాకు ఇంకా మేడం గారు, శాంత మేడం గారు, అరుణ మేడం గారు వచ్చి టాక్ టు బేబీ బుక్ ఇచ్చారు మేడం. అప్పుడే టాక్ టు బేబీ బుక్ తీసుకొని ఇంకా నేను ఒక్కదాన్నే రూమ్లోనే ఉన్నాను. అంటే అందరు బయట ఉన్నారు, టిఫిన్ తీసుకురావడానికి అట్లా వెళ్ళారు. అయినా నేను ఒక్కదాన్నే, నాకు ఇంకా భయం వేయలేదు. అప్పుడు నాకు వామిటింగ్స్ అయిపోతాయేమో, నేను నీరసంగా అయిపోతానేమో, నేను ఒక్కదాన్నే ఉన్నానే అన్న రోజు నాకు భయం వేయలేదు. టాక్ టు బేబీ బుక్ తీసుకొని పొట్ట మీద చేసుకొని మాట్లాడుకుంటూనే ఉన్నాను. అప్పుడు నాకు చాలా తగ్గిపోయిన తర్వాత నాకు అప్పుడు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా నేను బేబీ కిక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా మేడంని అడిగాను, మేడం బేబీ కిక్స్ ఎప్పుడు అట్లా తెలుస్తాయంటే ఇంకొక మంత్లో అట్లా తెలుస్తాయి అని చెప్పారు. ఇంకా బేబీ కిక్స్ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బేబీ ప్రతిదీ వినేది నాకు.
5th మంత్ దాకా కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. వాటర్ తాగినా వామిటింగ్స్ అయిపోయాయి. తర్వాత బేబీకి అంతా చెప్పుకున్నాను. ఇక్కడ ఒకసారి సెషన్కి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం గారు మిగతా డెలివరీ అయిన వాళ్ళు చెప్పినవన్నీ విన్నాను. తర్వాత నార్మల్గా కూడా మేడం వాళ్ళు ఏమంటే ప్రెగ్నెన్సీ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి చూడమ్మా అని చెప్పారు. అవి చూసిన తర్వాత ఒక్కొక్కరు దాంట్లో నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని బేబీకి చెప్పుకుంటా ఉండేదాన్ని. అట్లా ఫస్ట్ నాకు వామిటింగ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపించేసింది మేడం. తగ్గిపించేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే, బేబీ నువ్వు బాగా గ్రోత్ అవ్వాలి నాన్న, ఇన్ని డేస్ ఇన్ని మంత్స్ మనము వామిటింగ్స్తో బాగున్నావు, నీ గ్రోత్ ఎలా ఉంటుందో ఏమో, నువ్వు మాత్రం గ్రోత్ అవ్వాలి నాన్న అని చెప్పుకున్నాను. తర్వాత 6th మంత్ టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు గ్రోత్ బాగుంది. చాలా తొందరగా అయిపోయింది మేడం. అంతకు ముందు కూడా నాకు సింహపురి స్కాన్లో మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రసేన మేడం గారు అంటే బేబీ కదలలేదు మేడం, సైలెంట్గా పడుకొని ఉండింది. అప్పుడు మేము డైలీ రొటీన్గా 2కి అంతా తినేసి పడుకో ఉండేవాళ్ళం. అప్పుడు మేడము నీ బేబీ ఏందమ్మా ఎంత సైలెంట్గా పడుకొని ఉంది, అసలు కదలట్లేదు అంటే అప్పుడు పొట్ట మీద చేసుకొని నాన్న కదులు నాన్న అని చెప్పాను. అప్పుడు మేడం గారు వెంటనే బేబీ కదిలింది మేడం. అప్పుడు మేడం గారు నవ్వారు. అంటే ఏం చెప్పావు, ఇక్కడ ఆండాల్ మేడం దగ్గరే మేడం చూపించుకునేది, మేడం టాక్ టు బేబీ చేయమని చెప్పారు, అది ఫాలో అవుతున్నాను మేడం అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ టైం అంతా స్కాన్కి వెళ్ళేటప్పుడు చెప్పుకునేదాన్ని, నాన్న మనం స్కాన్కి వెళ్తున్నాము, స్కాన్లో అంతా ఎక్కువసేపు ఉండకుండా వాళ్ళు చెప్పినట్టు నువ్వు కదిలేసేసి వాళ్ళకి మూమెంట్ బాగా ఇచ్చావంటే నీ స్కాన్ తొందరగా అయిపోద్ది, అమ్మకు కూడా తొందరగా అయిపోద్ది, వెళ్ళిపోవచ్చు అని చెప్పుకునేదాన్ని. అలాగ ప్రతిసారి చేసింది. 6 months వచ్చేసరికి గ్రోత్ స్కాన్ బాగుంది అని చెప్పారు. తర్వాత బేబీ బ్రీచ్లో ఉన్నింది. ఇక్కడికి వచ్చిన తర్వాత శాంత మేడం ఏమంటే బేబీ బ్రీచ్లో ఉందమ్మా, టాక్ టు బేబీ బాగా చేసుకో అని చెప్పారు. అప్పుడు చెప్పుకున్న తర్వాత నాన్న నువ్వు బ్రీచ్లో ఉన్నావు అంటున్నానా, ఎదురు కాళ్ళతో ఉండకూడదు, ఇప్పుడు సరే ఉన్నావు అనుకో 9th month వచ్చేసరికి అట్లా అసలు ఉండకూడదు నాన్న, నువ్వు హెడ్ డౌన్ పెట్టేసేయాలి 9th month వచ్చేసరికి అన్నారు. తర్వాత బ్రీచ్ కూడా తగ్గిపోయింది మేడం. ఇంకా నేను నార్మల్గా అన్ని మాటలు చెప్పుకునేదాన్ని, నువ్వు బయటికి వచ్చాక ఎక్కువ ఏడవకూడదు, అమ్మ దగ్గర నీకు ఫీడింగ్కి ఆకలేసిందా అప్పుడే ఏడవాలి, ఇంకా యూరిన్ మోషన్ వెళ్ళినప్పుడు సిగ్నల్ ఇచ్చి ఏడవాలి అని చెప్పుకున్నాను మేడం. బేబీ ఇప్పుడు అలాగే చేస్తుంది. తనకి ఆకలి ఏంటంటే నోట్లో వేలు పెట్టేసుకుంటుంది, లేకపోతే నా దగ్గరే ఫీడింగ్ తీసుకుంటుంది. అప్పుడు ఇట్లా సైడ్లు తిరిగి తనే వెతుక్కుంటది పాలు కోసం. తర్వాత యూరిన్ మోషన్ వెళ్ళినప్పుడు మాత్రం ఏడ్చుద్ది మేడం, అంతేను. ఇంకా తీసేసిన తర్వాత ఇంకేడదు. ఇప్పుడు పడుకొనే ఉంటుంది మేడం. నైట్లు లేచేస్తుంది. నైట్లు లేచేసిన తర్వాత కూడా ఎవరిని లేపం మేడం. నైట్ మేము నేను తను అంతేనా, తను ఒక్కటే లేచి ఆడుకుంటా ఉంటుంది మేడం. ఎర్లీ మార్నింగ్ లేచి ఆడుకుంటుంది. ఇంట్లో వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టదు మేడం. ఫస్ట్ లో ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి ర్యాషెస్ వచ్చేసాయి. ర్యాషెస్ వచ్చేసిన తర్వాత ఎక్కువ ఏడ్చేది తను. నాకు అప్పుడు భయం వేసింది, ఏంటి ఇలా చేస్తుంది, ర్యాషెస్ వల్ల ఏమన్నా ఏడుస్తుంది, ఎక్కువ ఏడ్చేది. కానీ టాక్ టు బేబీ చేసినప్పుడు అందరూ కూడా తనతో మాట్లాడేవారు, వాళ్ళ డాడీ మాట్లాడేవారు, ఫ్యామిలీ కూడా మాట్లాడేది. ఇప్పుడు తనని ఎత్తుకొని మాట్లాడినప్పుడు వాళ్ళ సైడ్ చూస్తా ఏడు పాపేసేది. స్నానం చేసేటప్పుడు కూడా ఎక్కువ మాట్లాడుతా స్నానం చేపిస్తే ఏడుపు ఆపేస్తుంది. అట్లా మేడం బాగా రియాక్ట్ అవుతుంది. ఇంకా నేను చెప్పుకునేదాన్ని, నాన్న నువ్వు క్విక్ లెర్నర్ అవ్వాలి, బాగా తీసుకోవాలి మాటలన్నీ, ఏదైనా ముందు చెప్పేదానికంటే నువ్వు బాగా లిజనర్ అవ్వాలి, బాగా వినాలి అని చెప్పేది. తర్వాత భక్త ప్రహ్లాద మూవీ చూసినప్పుడు బేబీ మూమెంట్ ఇస్తానే ఉన్నింది. అప్పుడు మీరు చెప్పినప్పుడు బేబీ బేబీ మనం పడుకో ఉన్నా సరే బేబీ పొట్టలో వింటా ఉంటుంది అని ఆ మూవీ చూసాక కూడా ఇంకా నాకు బాగా అర్థమైంది మేడం. తర్వాత ఇంకా 9th month వచ్చేసరికి ఇంకా బేబీ ఒక్క రోజు అంటే ఒక సైడ్ అంతా రైట్ సైడే కిక్కిస్తుంది, లెఫ్ట్ సైడ్ కిక్కి లేదు. అప్పుడు నాకు కొంచెం ఏంటి రైట్ సైడే ఉంది, లెఫ్ట్ సైడ్ కిక్కియట్లేదు, మొత్తం తిరగాలి కదా అని నేను వేరే దగ్గర విన్నాను మేడం. అంటే రైట్ సైడ్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది, తిరగట్లేదు అని చెప్పి. అది విని నాకు భయం వేసింది. తర్వాత మా హస్బెండ్కి చెప్పాను. చెప్తే రైట్ సైడ్ ఒకటే కిక్ ఇస్తుంది, మా లెఫ్ట్ సైడ్ కిక్ ఇవ్వట్లేదంటే నువ్వేం టెన్షన్ పడొద్దులే, మార్నింగ్ అంతా లెఫ్ట్ సైడ్ కిక్ ఇస్తుంది చూడు అని చెప్పి.
తర్వాత ఎర్లీ మార్నింగ్ లెఫ్ట్ సైడ్ కిక్ ఇస్తానే నన్ను లేపింది మేడం. ఓకే. అట్లా వాళ్ళ డాడీ మాటలు కూడా బాగా వింటది మేడం. ఫ్యామిలీ కూడా నాకు అసలు వామిటింగ్స్ అప్పుడైతే మా ఫ్యామిలీ అసలు మేడం వాళ్ళ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ లాగా అనిపించింది మేడం. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఆయం వాళ్ళు అయితే ఇంకా మేడం వాళ్ళ సొంత బిడ్డలా చూసుకున్నారు. మా ఫ్యామిలీ అయితే చాలా స్ట్రగుల్ అయింది మేడం. అవును కదా. వామిటింగ్స్ వల్ల నేను బేబీని తీసేసుకుంటున్నానంటే ఇంకా వాళ్ళకే అసలు నేను బేబీని తీసుకుంటానో తీసుకోనో అన్న భ్రమలో నుంచి ఇంకా సేఫ్గా తీసుకున్నాను. వచ్చేటప్పుడు చెప్పుకున్నాను బేబీ పొట్టలో ఉన్నంతసేపు, నాన్న నువ్వు సేఫ్గా ఈజీగా నార్మల్ డెలివరీ రావాలి నాన్న అని చెప్పుకున్నాను. తర్వాత ఏంటంటే నాన్న నువ్వు బ్రీచ్కి రాకూడదు, తర్వాత ఏంటంటే ఉమ్మ నీరు అదంతా తాగేసేయకూడదు నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అమ్మ పొట్టలో అని చెప్పుకున్నాను. ముష్టి కూర్చొని తినకూడదు నాన్న అని చెప్పుకున్నాను మేడం. తర్వాత ఇంకా ఈ కార్డ్ గురించి నేనేం చెప్పుకోలేదు మేడం. అసలు తెలియదు, అసలు కార్డ్ వేసుకుంటుందని అసలు తెలియదు మేడం. ప్రతి వీక్ కి వచ్చేటప్పుడు స్కాన్ కి అంత బాగుంది అని చెప్పేసరికి నాకు అసలు ఆ థాట్ రాలేదు. ఫస్ట్ లో బేబీ బాగా ఇబ్బంది పెట్టినా నాకు చాలా సపోర్ట్ చేసింది మేడం. తర్వాత అందుకని కార్డ్ గురించి చెప్పుకోలేదు నేను. తర్వాత ఇంకేంటంటే 8th month లో ఒక్కసారి నేను స్కిడ్ అయి పడిపోయాను మేడం. బైక్ లో నుంచి ఎగ్జామ్ రాసేస్తా ఉంటే పడిపోయాను. తర్వాత మా హస్బెండ్ చాలా టెన్షన్ అయిపోయాడు. అప్పుడు నేను బుక్ లో చదివి ఉన్నాను, ఆ టాపిక్ కూడా రాస్తున్నారు మీరు, ఇట్లా ఒక ఆమె పడిపోతుంది, పడిపోగానే వాళ్ళ హస్బెండ్ ఆమెని పక్కన కూర్చోబెట్టి ముందు బేబీతో మాట్లాడమని చెప్తాడు, ముందు ఆమె రిలాక్స్ అయిపోవాలి అని చెప్తాడు. అట్లాగే నేను చేశాను మేడం. అక్కడే కూర్చొని ముందు పొట్ట మీద చేసుకొని బేబీతో రిలాక్స్గా, నాన్న జస్ట్ స్కిడ్ అయ్యాం మనం, అమ్మ కొంచెం గట్టిగా చైర్లో కూర్చుంది అనుకో, నీకేం కాలేదు, మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాము, నీకేం అయ్యిండదు అని, నాకు బాగుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పాను. మా హస్బెండ్ మాత్రం బాగా టెన్షన్ పడిపోతున్నాడు, ఇట్లా పడిపోయింది 8th month లో ఏమవుతుందో ఏమో అని. వెంటనే హాస్పిటల్కి వచ్చేసాం. మేడం దగ్గరికి వచ్చేస్తే ఇంకా మేడం గారు చెకప్ చేసి చూశారు. తర్వాత వెంటనే స్కాన్కి వెళ్ళేసి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత కూడా బేబీ నార్మల్గానే ఉంది మేడం. అప్పుడు అనుకున్నాను బేబీ నేను చెప్పినవన్నీ వింటుంది, ఏం కాలేదు అని. తర్వాత 8th month లో కూడా నేను ఎగ్జామ్స్కి ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చాను మేడం. 2 hours పోవడానికి 2 hours రావడానికి జర్నీ చేయాలి, 3 hours ఎగ్జామ్లో కూర్చొనే ఉండాలి. అప్పుడు చెప్పుకునేదాన్ని బేబీకి, నాన్న అమ్మ ఎగ్జామ్ రాసినంతసేపు నువ్వు సైలెంట్గా పడుకోనుండు, అంటే ఫ్యాన్లు ఎక్కువ, ఏసీ ఉండేది కాదు, ఫ్యాన్లు ఎక్కువ తిరగకుండా నీకు గాలి ఆడట్లేదు అంటే నాకు కిక్ ఇవ్వు, తర్వాత నేను విండో వైపుగానే కూర్చొని కొంచెం జరిగి కూర్చుంటాను అంటే అట్లానే చేసేది మేడం. తర్వాత వచ్చేదాన్ని ఇట్లాగే ఎగ్జామ్స్కి కంటిన్యూస్గా ఒక 11 exams దాకా జరిగాయి. తర్వాత పడిపోయిన పక్క రోజే మేడం ఎగ్జామ్స్, ఆ రోజు ఎగ్జామ్ అప్పుడు పడిపోయాను. తర్వాత ఎగ్జామ్స్కి పోవాలా వద్దా అని చెప్పి డిస్కషన్ వచ్చింది. లేదు రాయాల్సిందే, ఏం కాలేదు కదా, మన బేబీ స్ట్రాంగ్, ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగే, ఇప్పుడు కూడా ఏం కాదు, నువ్వేం భయపడొద్దు, నేను ఒక్కదాన్నే అయినా పోయి రాసేసి వస్తాను అని చెప్పి అట్లనే వెళ్ళేసి వచ్చాను మేడం. అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. అయినా కానీ నేను నా బేబీతో మాట్లాడుకునేదాన్ని, ఇలా ఉండాలి జర్నీలో, ఏం కాదు మన ఇద్దరికి, అమ్మ సేఫ్గా పోయి సేఫ్గా వస్తుంది అని చెప్పుకునేదాన్ని. అలానే చేసింది మేడం. నీకు అప్పుడు భయం అనిపించలేదా, జర్నీ రోజు చేయాలి, ఎగ్జామ్ కూడా ఉంది, ఎగ్జామ్ చదవాలి, ఎగ్జామ్ టెన్షన్? మేడం ఫస్ట్లో నేను 3rd month ఎగ్జామ్స్ రాయాలనుకున్నాను, 2 రాశాను కానీ రాయలేకపోయాను మేడం. అప్పుడు నాకు ఏదైనా ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటే నాకు బాగా బ్రెయిన్కి ఎక్కేసేది. ముందు రోజు ఎగ్జామ్ ఉన్నా కానీ నేను అట్లా చేసేదాన్ని. కానీ అప్పుడు నాకు 3rd month లేచినప్పుడు వాటర్ తాగితే వామిటింగ్స్ అయిపోయేది. అప్పుడు నేను చెప్పుకున్నాను, నాన్న ఈ సెమ్ పోతే పోయింది, ఇంకో సెమ్ రాసుకోవాలి కదా, అప్పుడు అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవడం అమ్మకు అలవాటు, నువ్వు అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతున్నప్పుడు అమ్మని ఏం ఇబ్బంది పెట్టకూడదు నాన్న, అమ్మకు కళ్ళు తిరగడము అదంతా ఏం చేయకూడదు అని చెప్పినప్పుడు బేబీ నార్మల్గానే ఉండేది మేడం. ఒక్కొక్కసారి నేను లేకపోతే కరెక్ట్గా 3:30కి అట్లాగా కిక్ ఇచ్చేసేది మేడం. మామూలుగా 3:30కి 4కి అట్లా లేచి చదువుకునేదాన్ని. అప్పుడు నార్మల్గానే ఉన్నది మేడం, ఏం కాలేదు. బాగా సపోర్ట్ చేసింది, చదువుకునేదానికి సపోర్ట్ చేసింది, ఎగ్జామ్ రాసి వచ్చేదానికి సపోర్ట్ చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మేడం. వేరే దగ్గర చూసాను మేడం, వేరే బేబీ సైలెంట్గా పడుకో ఉండేది, వాళ్ళ అమ్మ దగ్గర ఆకలేనప్పుడే ఫీడింగ్కి ఏడ్చేది. అప్పుడు నేను అనుకున్నాను నాకు కూడా ఇలాంటి బేబీ కావాలి,
చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, వద్దు ఈ బేబీ డాల్ లాగా సైలెంట్గా ఉంది, పాల కోసం ఒకటే ఏడుస్తుంది, నాకు ఇలాంటి బేబీయే కావాలి అనుకున్నాను. అలాంటి బేబీయే వచ్చింది మేడం కదా. నువ్వు అట్లా డిజైన్ చేసుకున్నావు. ఇంకొన్ని మంచి మాటలు కూడా చెప్పుకున్నాను మేడం. ఇంత దూరం వచ్చింది బేబీ, ఇప్పుడు కూడా నా మాటలు వింటుంది, కొంచెం పెద్దయ్యాక కూడా అలాగే వింటుంది అనుకుంటున్నాను మేడం. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కువ టాక్ టు బేబీ చేస్తున్నాను. ఫ్యామిలీ అంతా వచ్చి హనీ పాప, స్మైలీ పాప అని ఒక్కొక్కరు పేర్లు పెట్టుకున్నారు మేడం. వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ సాయి ఇలా కళ్ళు తెరిచి చూస్తుంది మేడం. వాళ్ళ తాతయ్య, వాళ్ళ హస్బెండ్, మా అమ్మ, మా నాన్న అందరు ఎత్తుకున్నప్పుడు అందరు సాయి చూస్తుంది మేడం. బాగా చూస్తుంది, బాగా వింటది మాటలన్నీ. ఏడ్చినప్పుడు కూడా ఎత్తుకొని ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అట్లా ఏడవకూడదు అంటే గమ్ముగా అయిపోద్ది. అంతే, మీరు చెప్పిన ట్రైనింగ్ మేడం. ఈ రోజు కూడా మార్నింగ్ వస్తా మీ వీడియోనే వింటున్నాను మేడం. మామూలుగా ఓపెన్ చేసుకొని వీడియో విన్నంత సేపు సైలెంట్ గా వింటునింది. మీ వీడియో ఆపేసాను, కొంచెం ఏడవడం స్టార్ట్ చేసింది. ఏమ్మా మేడం వీడియో ఆపేసింది అనుకుంటున్నావా, అండలో కాడికి మనం వెళ్తున్నాము ఈ రోజు అని చెప్పాను. అప్పుడు మామూలుగా ఇంకా నిద్రపోయింది. సంతోషం, చాలా సంతోషం మేడం. నాకు నేను ముందు నుంచే చెప్పుకుంటున్నాను నార్మలే అవ్వాలని. నాకు నార్మల్ అయినా సిజేరియన్ అయినా నాకు బేబీని చాలా సేఫ్ గా ఇచ్చేసారు మేడం. నాకు చాలా భయం పడుతున్నాను. ఇంకా చెప్పుకున్నాను కాబట్టి వాటి గురించి భయం లేదు. ఇంకా బాక్స్ లో అదంతా ఏం కాలేదు. నా బేబీ చాలా సేఫ్ గా వచ్చేసింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక నిమిషం, వామిటింగ్ అంత ఉంది కదా, ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీలో నీకు వామిటింగ్ వస్తే అప్పుడు కూడా ఇట్లానే ఉంటావా? అప్పుడు ఎట్లా ఫేస్ చేస్తావు దాన్ని? మేడం మనం ఏదైనా ఒకసారి ఏదైనా చదువుతుంటున్నాము, ఒకసారి చదివితే కొంచెం హార్డ్గా ఉంటుంది, సెకండ్ టైం చదివితే ఇంకొంచెం ఈజీగా అనిపిస్తుంది, అంతే కదా మేడం. అంటే ఫస్ట్ టైం అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేసేసాను. సెకండ్ టైంకి ఇంకా నేను వేరే వాళ్ళ మీద, అమ్మ వాళ్ళ మీద, ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది వస్తుంది అంటే నేను తీసుకున్న ట్రీట్మెంట్లో సెకండ్ది అయినా ఇలాగే కదా మనం ఉంటుంది. వామిటింగ్ అట్లనే ఉంటే ఎట్లా చేసుకుంటావు? టాక్ టు బేబీ చేసుకుంటాను మేడం. ఫస్ట్ అయితే అసలు నాకు వామిటింగ్ తగ్గడం అంటేనే బేబీ మాటలు విన్న తర్వాతే నాకు వామిటింగ్ అనేది తగ్గింది. 4th month లాస్ట్ వీక్ వచ్చేసరికి బేబీ కిక్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. తర్వాత వీక్ అంతా తగ్గిపోయాయి వామిటింగ్స్. తర్వాత నేను 5th month లోనే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, బాగుంది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి వామిటింగ్ అయ్యేది, అంతే మేడం, ఇంకేం వామిటింగ్. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ వామిటింగ్ వస్తే ఫస్ట్ డాక్టర్ బేబీ చేసేస్తావు? అవును మేడం. ఇప్పుడైనా 4th month అట్లా స్టార్ట్ చేశాను కదా. అప్పుడు నెక్స్ట్ టైం నుంచి బేబీ లోపల ఉంది అనగానే స్టార్ట్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం.